హలో ఫ్రెండ్స్, సచివాలయం నోటిఫికేషన్ న్యూ అప్డేట్. ఈపీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. కొత్తగా 3 స్థాయిల టియర్ నిర్మాణం, కొత్త ఉద్యోగాలు మరియు కొన్ని పాత పోస్టుల రద్దు. ఈ వివరాలన్నీ చాలా మందిని ఆసక్తిగా నిరీక్షిస్తున్నాయి. ఈ వీడియోలో ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జియో ఆధారంగా ఈ కొత్త వ్యవస్థ ఎలా ఉంటుంది, ఏ ఉద్యోగాలు వస్తున్నాయి, దేనికోసం ఈ మార్పులు చేస్తున్నారు అనే పూర్తి సమాచారాన్ని వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ముఖ్యమైన విషయాలు మిస్ అవ్వకూడదు. ప్రభుత్వం ఈ కొత్త 3 స్థాయిల వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం పరిపాలనను మరింత పటిష్టం చేయడం. ప్రస్తుతం 15,004 సచివాలయాలు, 660 మండలాలు, యుఎల్బి అర్బన్ లోకల్ బాడీ స్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ మెరుగుపరచడానికి ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు మరింత స్పష్టంగా ఉంటాయి. కొత్త 3 స్థాయిల నిర్మాణం ఎలా ఉంటుంది? జిల్లా స్థాయి జిఎస్డబ్ల్యూఎస్ కార్యాలయాలు, జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు. మండల యుఎల్బి స్థాయి జిఎస్డబ్ల్యూఎస్ కార్యాలయాలు, మధ్య స్థాయి పర్యవేక్షణ, సమన్వయం కోసం. గ్రామ, వార్డు సచివాలయాలు, క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి. ఈ కొత్త వ్యవస్థలో మొత్తం 2,778 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 1,785 పోస్టులు ఇప్పటికే ఉన్న సచివాలయ సిబ్బందిని డిప్లాయ్ చేయడం ద్వారా భర్తీ చేస్తారు. 993 పోస్టులు కొత్తగా సృష్టించారు. 26 పోస్టులు అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారు. స్థాయిల వారీగా పోస్టుల వివరాలు. జిల్లా స్థాయి 26 జిల్లాలు, 260 పోస్టులు. జిల్లా జిఎస్డబ్ల్యూఎస్ అధికారి 26, సూపరింటెండెంట్ 26, సీనియర్ అసిస్టెంట్ 26, జూనియర్ అసిస్టెంట్స్, ఫంక్షనల్ అసిస్టెంట్స్ 104, టెక్నికల్ కోఆర్డినేటర్స్ 52, ఆఫీస్ సబార్డినేట్స్ 26 అవుట్ సోర్సింగ్. మండల స్థాయి 660 మండలాలు, 1980 పోస్టులు. మండల జిఎస్డబ్ల్యూఎస్ అధికారి 660, జూనియర్ ఫంక్షనల్ అసిస్టెంట్ 1320, ఇందులో ఒకరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తప్పనిసరి. యుఎల్బి అర్బన్ లోకల్ బాడీస్ స్థాయి 535 పోస్టులు. అదనపు కమిషనర్లు వివిధ గ్రేడ్లు. సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ ఫంక్షనల్ అసిస్టెంట్, మేనేజర్లు కేటగిరీ 2 మరియు 3. టెక్నికల్ కోఆర్డినేటర్స్, జోనల్ కోఆర్డినేటర్స్ విజయవాడ మరియు విశాఖపట్నంలో మాత్రమే. ఈ మార్పుల్లో ఒక ముఖ్యమైన అంశం, కొత్తగా ఎటువంటి ఏఎన్ఎం, ఆక్సిలరీ నర్స్, మిడ్వైఫ్ లేదా వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులను సృష్టించలేదు. గతంలో ఉన్న 993 ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులను రద్దు, సప్రెస్ చేయడం ద్వారా 993 కొత్త పరిపాలనా పోస్టులను సృష్టించారు. అంటే గతంలో ప్రతి సచివాలయంలో ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీ ఉండేవారు. కానీ కొత్త 3 స్థాయిల నిర్మాణం వచ్చాక ఏఎన్ఎం పోస్టులు తగ్గించబడ్డాయి. కొత్తగా ఏఎన్ఎం లేదా హెల్త్ పోస్టులు ఎక్కడా మంజూరు కాలేదు. మరి ఆరోగ్య సేవలు ఎలా? అయితే ఆరోగ్య సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఈఎస్హెచ్ఏఎస్, పిహెచ్సిఏఎన్ఎంఎస్ మరియు మిగిలిన హెల్త్ వర్కర్ల ద్వారా ఆరోగ్య సేవలు అందించబడతాయి. కొత్త పోస్టుల రద్దుతో అర్హత ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గాయనేది వాస్తవం. జిల్లా స్థాయిలో మంజూరైన 26 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి. ఎందుకు అవుట్ సోర్సింగ్? ఫైల్స్ తీసుకురావడం, చిన్న చిన్న పనులు చేయడం, రిఫ్రెష్మెంట్స్ అందించడం వంటి పనుల కోసం. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించి ఖర్చులను ఆదా చేస్తుంది. జీతం. అవుట్ సోర్సింగ్ ఆఫీస్ సబార్డినేట్లకు నెలకు 15,000 జీతం చెల్లిస్తారు. మొత్తంగా కొత్త జిఎస్డబ్ల్యూఎస్ 3 స్థాయిల నిర్మాణంలో పరిపాలనా పోస్టులు పెరిగాయి, అయితే ఆరోగ్య పోస్టులు తగ్గాయి. ఈ మార్పుల వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం సమన్వయం, పర్యవేక్షణను మెరుగుపరచడం. అయితే దీనివల్ల అర్హత ఉన్న హెల్త్ కేర్ సిబ్బందికి ఉద్యోగ అవకాశాలు తగ్గడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.